నేను చెప్తున్నాను, వాళ్ళని వైరల్ చేసే వాళ్ళున్నారు చూసావా? వాళ్ళని ఏమనాలండి? ఏమనాలి? సమాజంలో వీళ్ళ పాత్ర ఏంటి? నిన్న నాకొకళ్ళు ఒక యూట్యూబర్ అరెస్ట్ అయ్యారు అని చెప్పేసని నాకది గ్రూప్‌లో మెసేజొచ్చింది. ఈ యూట్యూబర్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసని నేను అడల్టరీ కంటెంట్ అనంగానే నేను ఒక్కసారి అలర్ట్ అయ్యాననమాట. మైనర్‌లతోటి ఏంటి జరుగుతుంది? మైనర్‌లు ఏం చేస్తున్నారు? అని నేను లోపలికి వెళ్లి చూద్దును కదా! కర్మ నాయనా! భగవంతుడా! అనిపించింది నిజంగా. ఇంట్లో పిల్లలున్నారు అంటే, ఆ పిల్లలు కనీసం మంచినీళ్ళు తాగడానికి అటు ఇటు తిరుగుతున్నారంటే గూడా, ఆ పిల్లల్ని అనుమానించాల్సినటువంటి స్థితికి ఆ వీడియోలు నన్ను తీసుకెళ్ళిపోయినాయి. ఎంత భయంకరమైనటువంటి వీడియోలంటే అవి. ఎంత జుగుప్సాకరమైనటువంటి వెగటు ప్రేమలు, వెగటు కథలు. ఒక ఇద్దరు పిల్లలున్నారండి. వాళ్ళని ఈ మధ్య కాలంలో విపరీతంగా చేశారు. వాళ్ళ విషయంలోనే ఆ యూట్యూబర్ కూడా అరెస్ట్ అయ్యింది. వీళ్ళు బహిరంగంగా లిప్ టు లిప్ కిస్సులు పెట్టేసుకుంటూ వాళ్ళు సాంగ్స్‌ని దాన్నేమంటారు రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్‌ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. అప్‌లోడ్ చేసిన తర్వాత అదే ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు పక్కన పెడితే, ఏ ఏజ్ వాళ్ళైనా నిన్నగాక మొన్న 10 రోజుల నుంచి ఒక గబ్బును చూస్తున్నాం గదా! కప్పుకోవడాలు, తర్వాత ఈడుసుకోవటాలు, తర్వాత ఇసిరేసుకోవడాలు, తర్వాత కళ్ళు మూసుకోవటాలు, లాంటి టాపిక్‌లన్నీ చూస్తున్నాం. దాంట్లో అందరూ వచ్చేసి వాడెవడో 50 ఏళ్లున్న ఎదవ గూడా వచ్చి ఐ ఫ్యాన్ ఆఫ్ సో అండ్ సో దిక్కుమాలిన అని జెప్పేసని మాట్లాడాడు కదా!